హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విజయవాడ వరద విలయంతో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. దీని మీద బురద రాజకీయం ఎట్లా చేస్తున్నారో, నెగిటివిటీని పాజిటివ్గా మార్చుకునేందుకు ఈ పచ్చ ప్యానల్స్ అన్నీ, పచ్చ బోర్డులన్నీ, పచ్చపత్రికలన్నీ ఎట్లా ప్రయత్నం చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. నిన్న సాయంత్రం ఒక ట్వీట్ బాగా ఆసక్తికరంగా మారిందనమాట. అదేంటంటే, తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం, వర్షాలతో నష్టపోయిన 2 తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 3,300 కోట్లు సాయం ప్రకటించిందని చెప్పి ఒక వార్త అనమాట. మొత్తం బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్స్లో ఊదరగొట్టిండ్రు అన్నట్టు. తీరా చూస్తే అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు గారు సాయం లేదు, వంకాయ లేదని చెప్పి ఆయన్నే స్వయంగా మాట్లాడి ఒకసారి వినండి. అది కరెక్ట్ కాదు, ఊరికి రూమర్ అది మీరంతా కూడా కరెక్ట్ కాదు, ఇంకా రాలేదు, కన్ఫర్మేషన్ లేదు, మనం ఇంకా రిపోర్ట్లు పంపలేదు, ఇది ఊరికే ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్, నాట్ కరెక్ట్. టుమారో మార్నింగ్ మీకు అన్ని విషయాలు మేము ముందర పెడుతున్నాం. విన్నారు కదా, మీకు అన్ని విషయాలు మేము ముందర పెడుతున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట చంద్రబాబు గారు. పైసా రాలేదు కానీ వీళ్ళేమో ఇక తమ ట్విట్టర్ హ్యాండిల్స్లో థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ, జై హో మోడీ అని చెప్పి ఇట్లా ఊదర కొడుతూ ఉంటారు అనమాట. ఇంకో మన గెజిట్ పత్రిక చంద్రజ్యోతిలో కూడా రాసిన అనమాట. కొత్త విజయవాడను చూపిస్తా, హుదూద్ విశాఖను తీర్చిదిద్దినట్టే వరద తాకని నగరంగా మారుస్తా, నష్టపోయిన వారిని నిలబెట్టడం పెద్ద సవాల్, కేంద్రం ఉదారంగా ఆదుకుంటుందని ఆశిస్తున్నా, వేగంగా సాయం పంపిణీకి ఏర్పాట్లు, కేంద్ర సాయంపై వస్తున్న వార్తలు వదంతులే, మేము ఇంకా నివేదిక పంపలేదు, మోడీ బాబు అండగా ఉంటారు, ఎవరు ఆశ్చర్యపడద్దు, అన్ని విధాలుగా సాయం చేస్తాం, ఎరువులు విత్తనాలు అందజేస్తాం, వైసీపీ సర్కార్ ఫసల్ బీమాకు ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు నష్టమని శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న వచ్చి ఇట్లా కూతలు కూసిపోయింది అనమాట. ఇంకా దీనికి దగ్గుబాటి పురేంద్రేశ్వరి మేడం ప్రజలకు అండగా ఏంటి అని చెప్పి ఇంకా ఆమె షో ఆఫ్ను ఇట్లా రిప్రజెంట్ చేసుకుంది అనమాట. థ్యాంక్స్ టు మోడీ అని చెప్పి ఒక ట్వీట్ వేసి ఇట్లా చేతులు దులుపుకునే వ్యవహారం అనమాట. ఒకవైపు వీళ్ళేమో భారీ సాయం కేంద్రం నుంచి అని చెప్పి ఇట్లా వీళ్ళు ట్వీట్లు వేసుకుంటారు బీజేపీ వాళ్ళు. చంద్రబాబు గారేమో అసలు కేంద్రం నుంచి అట్లాంటి కన్ఫర్మేషన్ ఏం రాలేదు, మేము అసలు రిపోర్ట్లే పంపించలేదు ఇప్పటిదాకా అని చెప్పి ఆయన చెప్తారు. మరి ఏమొచ్చినట్టు? ఇది వీళ్ళ సమన్వయ లోపం. ఒక్క చిన్న వరద వస్తే, చిన్న వరదని ఎందుకంటున్నాం అంటే 2009లో ఇంకా గతంలో 3-4 సార్లు ఇంతకంటే పెద్ద వరదలు వచ్చినాయి. అప్పుడు విజయవాడ మునగలే. మరి ఇప్పుడెందుకు మునిగిందంటే మన చేతగాంతనం, మన అసమర్థత. వరద నుంచి ఎట్లాగూ ప్రజల్ని బయటకు తీసుకురాలేకపోయిన బాగానే ఉంది, కనీసం చేసే సాయానికి కూడా ఎందుకు ఇంత తాత్సారం? తిండి గింజలు, కొన్ని ఆహార పదార్థాలు, ఇప్పుడు బాధితులకు కావాల్సింది ఏంది? ఇంతకు మించిన సాయం ఏమో ఆశిస్తలేరు మీ నుంచి. పోయిన ప్రతి వస్తువుకు లెక్క కట్టిస్తారు, లేదంటే ఇన్సూరెన్స్ చేసిస్తారు అని చెప్పి ఇప్పటికిప్పుడు ఏమో ఆశిస్తలేరు. దాంట్లో మీ జన్మభూమి కమిటీల దొబ్బుడు ఇవన్నీ తెలియదు ఆ ప్రజలకు. ఆల్రెడీ ఆశలు కోల్పోయినరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం. మీరు మీ కూటమి సర్కారు ఈ 100 రోజుల పాలనలో ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అన్నది పిచ్చ క్లారిటీ వచ్చేసింది. మీరు మీ సద్దిమోహాలు. సో ఇది వరద సాయం మీద జరుగుతున్న బురద రాజకీయం. ఇక దీని మీద కేంద్రం మొన్ననే మనం ఒక స్టోరీ కూడా చేసినాం. బీజేపీకి ఇందులో బాధ్యత లేదా, కూటమిలో మేము పొడుగులాం అని చెప్పి చేరిపోయారు కదా. 8 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను గెలిపిస్తే ఇదా వీళ్ళు ఇచ్చే విలువ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు? అసలు విజయవాడ ఈస్ట్ నుంచి సుజనా చౌదరిని గెలిపించారు కదా, విజయవాడ పశ్చిమ నుంచి. ఆయన ఎక్కడైనా కనిపిస్తున్నా ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో? ఆయనకు సంబంధించిన నియోజకవర్గం ఇప్పుడు పూర్తిగా నీట మునిగింది. మొన్న ఒకరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా మేము చేయగలిగింది ఏం లేదని ఆయన కూడా హ్యాండ్స్ అప్ అన్నాడు. ఇంతకంటే పెద్ద వరద వస్తే మేము చేయగలిగింది ఏం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పటిదాకా ఎక్కడ మీడియాలో కనపడలే. ఆయన ఒకడు, సీఎం రమేష్ ఒకడు. ఇది బీజేపీ తరీకా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.